కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బసినే విరూపాక్షి తమ్ముడు వైసీపీ నాయకుడు బసినే వెంకటేష్ వీరంగం సృష్టించారు. ఇక సిబ్బందిగా తమ మనుషులను నియమించుకోలేదని, ఎమ్మెల్యే పిలిచినా రాలేదనే ఆగ్రహంతో రెవెన్యూ, విండ్ పవర్, గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులకు తెగబడ్డాడు. ఇక తొలుత నిన్న ఉదయం 11 గంటలకు ఆలూరుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెన్యూ విండ్ ఎనర్జీ ఆఫీస్కు 5 వాహనాల్లో వచ్చిన 24 మంది అనుచరులు విండ్ పవర్ స్టేషన్లు, కార్యాలయాలపై వరుస దాడులు చేశారు. అక్కడ పనిచేసే సిబ్బంది, సెక్యూరిటీ గార్డుల సెల్ ఫోన్లు కూడా లాక్కొని వారిని బయటకు పంపించి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇక ఆఫీసుకు తాళాలు వేశారు. కిటికీల అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. దీంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. తర్వాత మొలగవెల్లి విండ్ పవర్ సబ్ స్టేషన్ కు చేరుకొని విధ్వంసం సృష్టించారు. అక్కడి నుంచి ఆస్పరి మండలం జోహరాపురం వద్ద ఉన్న ఆఫీస్ కు చేరుకొని అక్కడ బీభత్సం చేశారు. తర్వాత దేవనకొండ మండలం జిల్లెల పూడకల సమీపంలో ఉన్న గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీ ఆఫీస్ కు చేరుకొని మా ఎమ్మెల్యే పిలిస్తే రారా అంటూ ఫర్నిచర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. కంపెనీ మేనేజర్ ను మణికందన్, ఉద్యోగి శ్రీనివాసులపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలియగానే ఇక కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి వాహనాలు సీజ్ చేసి ఎమ్మెల్యే తమ్ముడితో సహా 24 మందిపై కేసు పెట్టారు. ఇక రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా అభివృద్ధి చేసి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో విండ్, సోలార్ పవర్, పంప్డ్ స్టోరేజీ పవర్ యూనిట్లు భారీగా ఏర్పాటు చేయాలని, తద్వారా 7.50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తతో భయాందోళనల్లో కలిగించేలా ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు వెంకటేష్, ఆయన అనుచరులు బీభత్సం సృష్టించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గమేష కంపెనీలో కొంతమంది వచ్చి విధ్వంసం సృష్టించారు. మరి దీనికి కారణాలు ఏమనేది త్వరలో తెలుస్తుంది. మీకు అందరికీ తెలుసు, 2014 నుంచి 19లో తెలుగుదేశం హయాంలోనే ఈ విండ్ మిల్ అనేది మన ఆలూరు తాలూకు వచ్చింది. మళ్ళీ అప్పట్లోనే ఆలూరు తాలూకా విండ్ మిల్ వచ్చినప్పుడు పరోక్షంగానే, ప్రత్యక్షంగానే దాదాపు 100 నుంచి 200 మందికి ఉపాధి కల్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. 2019 నుంచి మళ్ళీ దాదాపు 24 వరకు ఏ ఒక్క విండ్ మిల్ వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం ఏది రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచన లేదు. ఈ రోజు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వచ్చి ఈ ప్రాజెక్ట్ లో, అంటే ఈ సబ్ స్టేషన్ లో మరి దుశ్చర్యలకు పాల్పడడం ఎంత శోచనీయమని కూడా మేము అందరం మీ ద్వారా అడుగుతున్నాం. మొలగవెల్లి గ్రామం నందు, అదేవిధంగా జోహరాపురం గ్రామం నందు, జిల్లేడు కొడుకల గ్రామాలు, అంటే 3 మండలాలు 3 ప్రదేశాల్లో విండ్ పవర్ కి సంబంధించిన సిమెంట్స్ గణేష కంపెనీ గ్రామానికి సంబంధించిన కొంతమంది, అందరితో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించిన ఒక 24 మంది వ్యక్తులు ఈ సబ్ స్టేషన్ దగ్గరికి, విండ్ పవర్ సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి కంపెనీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ, మేము అడిగినంత అమౌంట్ ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా ఇదే రకంగా ఉంటాయి, తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. తర్వాత డబ్బు మర్యాదగా మీరు ఇస్తారో లేదని చెప్పేసి బెదిరించడము, ఎక్స్ట్రాక్షన్ కోసం బెదిరించడం, ఎక్స్ట్రాక్షన్ అంటారు, దీనికోసం బెదిరించడం, వీళ్ళందరికీ కూడా ఉమ్మడి ఉద్దేశంతో ఈ నేరం అంతా చేశారు. కాబట్టి వీళ్ళందరిపైన కూడా వివిధ